హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, మా అమ్మతోటి నేను చేపల కూర వండిస్తున్నాను. చేపలు తెచ్చుకున్నాం మేము, అది మా అమ్మ ఊరి నుంచి వచ్చింది. ఇక మెంతులు, జీలకర్ర అవన్నీ వేయించుతుంది అనమాట. ధనియాలు, చేపల పులుసులోకి మసాలాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించి మిక్సీ పట్టుకోవాలి. అవైతే మంచిగా వేయించుతుంది, అంటే దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించుకుంటే అంత మంచిగా ఉండదు, నల్లగా ఉంటుంది అన్నమాట చేపల పులుసు. అందుకని మనం దోరగా వేయించుకోవాలి. ఆ దోరగా వేయించుకున్నాక ఇక చేపలన్నీ కడుగుతుందండి. నీట్గా చేపలు కడుక్కోవాలి. ఒక్కొక్క పీసు మంచిగా కడుగుతుంది. మళ్ళీ రెండో ట్రిప్ కూడా కడుగుతుందండి. మంచిగా 2-3 సార్లు కడగాలి వాటిని. సర్లే అని చెప్పేసి ఇక మొత్తం మంచిగా నీట్గా కడిగినాక, మా అమ్మ వేరే స్టైల్ చేస్తా, నేను వేరే స్టైల్లో చేస్తా చేపల పులుసు. ఇక సర్లే, మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మతోటే వండిస్తారండి వంటలు, మొత్తం మా అమ్మనే చేస్తుంది. ఇక నేనేమో అంతలో టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేస్తున్నా, కొత్తిమీర, కరివేపాకు. ఇక మా అమ్మ అక్కడ మిక్సీ పట్టే అంతలో నేను ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట. 2 ఉల్లిగడ్డలు, 2 కాదండి మొత్తం 4 వేసిన. మామూలుగా చూపిస్తానికి 2 తీసుకున్నా. ఇంకో కొన్ని టమాటాలు, అంటే మా అమ్మ ఉడకబెడుతుంది అనమాట. టమాటాలును చింతపండు 2 కలిపి ఉడకబెడుతుంది. ఇక అంతలోని కట్ చేసి పెడతాను. ఇక టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేస్తున్నా నేను. అంతలో మా అమ్మ మిక్సీ పడతానని చెప్పింది. ఇంకా సర్లైతే ఇవన్నీ కట్ చేద్దామని నేను కట్ చేసుకుంటూ కూర్చున్నా. కానీ నాకు వీడియో ఇప్పుడే కదా తీయడం, ఎట్లా తీయాలి ఏందని ఒక్కొక్కసారి అర్థమవుతలేదు. అది మెత్త మీద పెట్టి తీస్తున్నాను. ఇంకా నాకు అసలు అర్థం కావట్లేదు ఎట్లా తీయాలి ఏందనేసి. ఇక మా అమ్మనేమో మిక్సీ పడుతుంది. మసాలాలన్నీ కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతున్నాం అన్నమాట. కానీ నాకు ఒక్కసారి వీడియోలో ఇట్లా మన కెమెరా ఎట్లా పెట్టాలని తెలియట్లేదండి అసలు నాకు. ఇక మా అమ్మ ఏం చేసింది, ఇక మసాలాలు పట్టినాక అన్నీ ఒక్కసారి కలిపేస్తుంది అన్నమాట. మసాలాలు వేస్తుంది, ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ కలుపుతుంది మా అమ్మ ఒకసారి. 2 కిలోల చేపలండి. మేము ఊరికే తెచ్చుకోము, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం చేపలు. మాకు ఇంటికాడ ఉన్న రోజే మాకు తీరుతుంది అనమాట. ఇక ఇంటికాడ ఉన్న రోజు తీసుకొస్తాడు చేపలు. అదైనా నెలకో 2 నెలలకో తీసుకొస్తాడు. మాకు చేపలు తెచ్చేంత టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఏదైనా ఒక్కరోజు ఇక తినాలనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా పోయి తెచ్చుకుంటాడు. పొద్దున్న పోయి తెస్తాడు ఇక చేపలు అయితే. అది కరివేపాకు వాటిని కూడా మిక్సీ పట్టించిన. మా అమ్మనేమో అలాగే వేస్తుంది, నేనైనా అన్నీ మిక్సీ పడతా. కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మిక్సీ పట్టేస్తా. ఓన్లీ మా అమ్మ కరివేపాకును పచ్చిమిరపకాయలు మాత్రమే మిక్సీ పట్టింది. ఉప్పు, కారం, పసుపు, అల్లం, మసాలాలు అవన్నీ వేసి మిక్సీ పడుతుంది అన్నమాట. మొత్తం కలుపుతుంది. నేనైతే చేయబెట్ట, నేను అందులో నేను అలాగే చేస్తా. మా అమ్మ అలాగే చేస్తుంది. మా అమ్మ ఇంటికి వచ్చిందంటే మొత్తం మా అమ్మతోటి చేపిస్తా వంటలు. అన్నీ కట్ చేస్తా, మా అమ్మనే వండుతుంది. ఒక్కొక్కసారి అదే వండుకుంటుంది, అదే కట్ చేసుకుంటుంది. మేము బేరం పోతే మాత్రం పాపం వచ్చేసరికి అన్నం కూరలు వండి పెట్టిద్ది. మంచిగా చేస్తుంది వంటలు అయితే మా అమ్మ. ప్రతి ముక్కకి మంచిగా పట్టిస్తుంది ఉప్పు, కారం, మసాలాలు అన్నీ. ఇంకా నేనేమో కొత్తిమీరను ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టిన. 4 ఉల్లిగడ్డలు కొయ్యమన్నది. నేనేమో అప్పుడప్పుడు వీడియో తీస్తున్నా, ఎందుకంటే తీయడం నేర్చుకోవాలి కదా. మా పాప తీస్తలేదు, ఇక నేనే తీసుకున్నాడు. అదేమో అందులో పెడుతుంది అన్నట్టు, యూట్యూబ్లో అది పెడుతుంది.
ఫస్ట్ ఏమో ఫ్రై చేసినవండి, మా అమ్మ ఫ్రై చేసింది. ఇక అది ఇక చూపిలింగో ఫ్రై చేస్తుంది. ఫస్ట్ ఒక ఆయిల్లో మొత్తం నూనెలోనే ఫ్రై చేస్తుంది కొన్ని చేపలు. మా పాప కోసం అది ఫ్రై చేస్తేనే తింటుంది. ఇట్లా కూరలాగా చేస్తే తినదనమాట ఆమె కోసం కొన్ని తీసి పక్కకు పెట్టినాం. ఇక మిగిలిన ఆయిల్ తోటే చేపల పులుసు పెడుతుంది మా అమ్మ. అది ఆయిల్ మిగిలింది కదా, ఆ మిగిలిన ఆయిల్ తోటే మళ్ళీ ఫస్ట్ జీలకర్ర వేసింది. జీలకర్ర వేసినాక ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డల తర్వాత ఇక కొత్తిమీర లాస్ట్కి వేస్తుందంట. ఉల్లిగడ్డలు వేస్తుంది ప్రస్తుతానికి. నేనైతే ఇల్లునైతే నీట్గా ఉంచట్లేదండి. నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కదా, వాటి కోసమే ఎదురు చూస్తున్నా. మాదైతే ఇల్లు ఇంకొక వేరే అలాగ రూమ్ ఉండేదన్నమాట మాకు సామాన్ కోసం. మేము సామాన్లకి ఒక వేరే రూమ్ ఉండేది, ఆ రూమ్ కూడా కాల్ చేసినాం. ఇక రెంట్ ఎక్కువ ఎందుకు అనేసి, అందువల్ల ఇల్లంతా ఇక కొంచెం అటు ఇటుగానే ఉంది. మళ్ళీ మాకు ఎండాకాలం కదండి, నీళ్ళు అసలు వస్తలేవు, మోసుకునే సరిపోతుంది మాకు. అందులో కొంచెం పసుపు వేసింది, ఇప్పుడు ఫ్రైలో కూడా కొంచెం పసుపు వేసింది. అందులో కొంచెం వేసింది పసుపు, మళ్ళీ కొంచెం పసుపు వేసింది. వాటిని కలుపుతూ ఉంది, కొంచెం ఎర్రగా వేగేదాకా కలుపుతూ ఉంటుంది. ఎప్పుడైనా చేపల పులుసు ఫస్ట్ రోజు కాకుండా సెకండ్ రోజు తినాలనిపిస్తుంది అండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ రోజు కన్నా సెకండ్ డే మంచిగా అనిపిస్తుంది చేపల పులుసు. అదేందో ఈ వీడియో మొత్తం ఈయన తీస్తున్నా, కానీ ఒక్కోసారి ఎట్లా తీయాలన్నది అర్థమవుతలేదు నాకు. అసలు లైట్ వైపు తీయొద్దు అంటుంది మా పాప, నాకు తెలియక అట్లనే తీసిన, అందుకే అంత క్లియర్గా లేదు. అన్నీ నేర్చుకోవాలి నేను ఒక్కొక్కటిగా. కొన్ని క్లియర్గా వస్తున్నాయి, అంటే నాకు లైట్ ఉన్నప్పుడు ఎటు పెట్టాల కెమెరా అనేది నాకు అర్థమవుతలేదు. దానివల్ల ఒక్కొక్కసారి ఇట్లా తెల్లగా కనబడుతుంది అనమాట. ఇంకా మా అమ్మ నూనె పోసి ఇక చేపలు అయితే వేసిందండి, వాటితో బాగానే కలుపుతుంది. నేను ఇట్లా కలపను, నాకు భయం, ఎందుకంటే చేపలు చితుకుతాయని. నేను వేరే అలాగా చేస్తా, మా అమ్మ ఇంక ఇట్లా అంటుంది. నాకు అట్లా కలపనీకు కూడా రాదు. నాకు అట్లా అంటే భయం వేస్తుంది, పడుతుందేమోనని. నేనైతే ఆ విధంగా చెయ్య. మా అమ్మకి ప్రాక్టీస్ కాబట్టి మా అమ్మ చేసింది అట్లా. ఇక అవి చిన్నగా ఏగుతున్నాయి, అవి పెద్దనే పెట్టింది మంట, అవి ఏగుతున్నాయి. ఇక టమాటాలును చింతపండు 2 ఉడికిపెట్టింది అనమాట, అవి అవి వాటితోటి పిసుకుతుంది ఇక చారు. కానీ ఇట్లనే నేను కూడా ఇట్లనే మసాలా పెడతా, టమాటాలును చింతపండు. కాకపోతే మా అమ్మనేమో పిసుకుతుంది, నేనేమో అన్నీ మిక్సీ పట్టుకుంటా, అట్లా పిసుకను. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారంటే చేపల పులుసు ఎన్నో విధాలుగా చేయొచ్చు చేపల పులుసుని. ఇంకా అవైతే మరుగుతుంది, మొత్తం మరిగినాక కొత్తిమీర వేస్తుంది లాస్ట్కి. మీ అమ్మ అయితే ఇట్లా చేస్తుందండి. నేను ఇంకొక రోజు నేను వేరే అలాగా పెడతా, నేను చేసేది వేరే తీరుగు ఉంటుంది, మా అమ్మ చేసేది వేరే తీరుగు ఉంటుంది. ఎవరు ఎట్లా చేసినా పులుసు మాత్రం అదే విధంగా ఉంటుంది టేస్ట్. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట. కానీ నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్లనే చాలామందికి వెళ్తాయటండి, నాకు తెలియదు, నాకు మొన్ననే తెలిసింది.
అందుకని ప్రతిసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను.